రామ్ గోపాల్ వర్మ గారి స్త్రీలు ఎలా ఉంది వినడానికి? శ్రీకృష్ణుడు గోపికల్లాగా ఉంది. మీరు మహిళలందరినీ లేకపోతే మీ పరిధిలోకి వచ్చిన మహిళలందరినీ బాగా అర్థం చేసుకున్నారు. అమ్మాయిని మగుడు సెక్స్ కోసం ప్రేమిస్తాడు, అమ్మాయి ప్రేమ కోసం సెక్స్ చేస్తుంది తనకి. విమెన్ గివ్ సెక్స్ ఫర్ లవ్ అన్న ఆ స్టేట్మెంట్ లో వాట్ డు యు మీన్ బై లవ్? ఇప్పుడు లవ్ లో సెక్స్ ఉండి తీరాలి లేదా అని అంటలేదు, బట్ వితౌట్ దట్ ఎలిమెంట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ లవ్ అనే దానికి మ్యాన్ ఉమెన్ కి మధ్యలో మీనింగ్ లేదు. అంటే అది లేని ఆడవాళ్ళలో ఆడతనం లేదనా? మీకు ఎక్కువ డివోర్స్లు అవుతుంటాయి, ఎక్కువ ఇండిపెండెంట్ గా బతకాలని చూస్తారు. ఏ మాత్రం కొంచెం మగవాడి మీద చిరాకు వచ్చిందంటే వదిలేస్తారు, బికాస్ దే ఆర్ బికమింగ్ లైక్ మెన్, విచ్ ఇస్ గుడ్. ఇప్పటి ఈ మహిళలు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, అమ్మాయిల్లో అది లేకపోతే సంథింగ్ ఇన్కంప్లీట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉండి ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్గా ఉంటే అబ్బాయిలు ఇంటిమిడేట్ అయిపోతారని నా ఫీలింగ్. ఇద్దరు మనుషుల మధ్య అంత తీవ్రమైన ప్రేమ లేకపోతే పాసిబిలిటీ టు సస్టైన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. ఆ కౌగులింత అనేది 10 seconds బాగుండొచ్చు, 20, 30, 45, 50కి వచ్చేటప్పటికి ఇంకా వదలదా అనిపిస్తుంది. మీరు ఎవరైనా అమ్మాయికి ప్రామిసెస్ చేశారా? చేశాను. నిలబెట్టుకున్నారా? కొంతవరకు నిలబెట్టుకోవాలా. I was in an affair with one woman. Tanu, the moment the physical thing was over, she used to go and read a book. I was off her mind. అది మామూలుగా మగవాళ్ళు చేస్తారు నాకు తెలిసి. మెన్ వాంట్ టు టాక్ బిఫోర్ సెక్స్, విమెన్ వాంట్ టు టాక్ ఆఫ్టర్ సెక్స్. దానికి రీజన్ ఏంటి? పాన్ స్టార్కి ప్రాస్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటి? ప్రాస్టిట్యూట్ ఈస్ స్టిల్ డూయింగ్ ద డార్క్, నోబడీ నోస్. Pawn star is doing it in front of the camera, the whole world can see. A woman who is as liberated as a pawn star, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వాడుకుని తను ఏం కోరుకుంటుంది అనుకుంటారు? I met Sunny Leone 3-4 times. Sunny Leone తన భర్తను ప్రేమించిన కానీ నేను ఏ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు నేను పర్సనల్గా. షీ ఈజ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ హస్బెండ్. ఇవాళకి మా కళ్ళు మనసు ఇలా తెరిచినందుకు ధన్యవాదాలు రామ్ గోపాల్ వర్మ గారు. I love women, whether you believe it or not. ఎంజాయ్ చేసుకోండి. హలో దేర్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. ఆడువారి మాటలకు అర్థాలే వేరు అన్నారు. మగ మనసులో ఏముందో మహాపురుషులకే అర్థం కాదు. కానీ రామ్ గోపాల్ వర్మ స్త్రీల విషయం ఏమిటి, వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ గోపాల్ వర్మ గారి స్త్రీలు ఎలా ఉంది వినడానికి? శ్రీకృష్ణుడు గోపికల్లాగా ఉంది. కానీ టు బీ సీరియస్, ఐ థింక్ దట్స్ ఎ జోక్. మీరు నమ్మినా నమ్మకపోయినా స్త్రీలు ఏం ఫీల్ అవుతారు, వాళ్ళు ఏం కావాలనుకుంటారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దానికి నేను చాలా చాలా ప్రాధాన్యత ఇస్తాను. నేను ఎంతసేపు వాళ్ళ అందం గురించో లేకపోతే వాళ్ళ శరీర అవయవాల గురించి మాట్లాడిన ఫీలింగ్ మీకు రావచ్చు, బట్ యాక్చువల్లీ నేను వాళ్ళని ఐ మీన్ అబ్జర్వ్ చేసినంత నేను మగవాళ్ళని ఎప్పుడు చేయలేదు. సో ఐ థింక్ ఐ హ్యావ్ ఎ ఫేర్ నాలెడ్జ్. అంటే ఇందాక మీరు అన్నారు కదా, అమ్మాయిలను అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్ అని ఆ పాటలో కానీ చాలామంది అంటూ ఉంటారు. అండ్ ఆ మాటకు వస్తే ఎవరినైనా అర్థం చేసుకోవడం ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్, బట్ ఐ థింక్ మీరు నిజంగా ఇంట్రెస్ట్ చూపెడితే ఐ థింక్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ దెమ్. సో మీరు మహిళలందరినీ లేకపోతే మీ పరిధిలోకి వచ్చిన మహిళలందరినీ బాగా అర్థం చేసుకున్నారు. మహిళలు వద్దు, స్త్రీలను బాగా అర్థం చేసుకున్నారు. 2-3 విషయాలు చెప్పండి. అంటే ఒక్కొక్కరిది మళ్ళీ మారుతూ ఉంటుందా? ఒక కోర్ ఏమన్నా చూసారా? ఫెయిర్ ఎనఫ్. అంటే ఇప్పుడు ఒక జెండర్ ఆస్పెక్ట్, ఒక ఏ స్పీసీస్ అయినా, మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక రకమైన జంతువులు అవ్వచ్చు, ఏదైనా ఒక కామన్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది. ఒక ట్రైటా, ఎబిలిటీయా, లేకపోతే ఒక క్యారెక్టరిస్టిక్ థింగ్ అనేది ఆ జెండర్ మారినప్పుడు ప్రతి స్పీసీస్ ఒకటి మారుతుంది. సో ఆ తర్వాత జనరలైజేషన్స్ అంటే పర్టిక్యులర్ థింగ్ అనేది తనకున్న ఐక్యూ, తను పుట్టిన వాతావరణం, తను ఏమేమి చెప్పారు, ఇలాంటి వాటి మీద ఉంటుంది. బట్ మనం యాజ్ లాంగ్ యాజ్ ద టాపిక్ ఇస్ దట్, నాకు అంటే మగవాడికి దానికి ప్రైమరీ డిఫరెన్స్ నా ఉద్దేశంలో, ఇన్వేరియబుల్గా రిలేషన్షిప్స్లో మగవాళ్ళు ఓవర్ కమిట్ అవుతారు. నువ్వు లేకపోతే నేను బతకలేను, అసలు నువ్వే నా ప్రపంచం, నువ్వే నేను, అది అన్నీ ఇలా చెప్తారు. అండ్ దే మైట్ నాట్ లై ఆల్సో సమ్టైమ్స్ అప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో. సో అంటే ఒక ఇది ఉంది, అమ్మాయిని మగుడు సెక్స్ కోసం ప్రేమిస్తాడు, అమ్మాయి ప్రేమ కోసం సెక్స్ చేస్తుంది తనకి అని ఒక చాలా ఫేమస్ ఒక సోషల్ సైకాలజిస్ట్ చెప్పాడు. సో ఇక్కడ ఏంటి, రొమాంటిక్ ఆస్పెక్ట్, ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఉమెన్కి ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, బికాజ్ మీకు టోటల్గా న్యాచురల్ ఆర్డర్లో సెక్యూరిటీ అనేది ఉమెన్కి, బికాజ్ పిల్లలను పెంచి పెద్ద చేయాలి, అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మదర్తో ఉంటుంది. ఏ జంతువులు మీరు చూసినా సోషల్ ఆర్డర్లో
అది మీకు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది కాబట్టి అప్పుడు ఫాదర్కి ఇమీడియట్ షేర్ ఉంటుంది. దాని తర్వాత ఫాదర్ నా సంతతి వాడే పెద్దవాళ్ళను ఇది ఉంటుంది కాబట్టి తను ఎక్కువ పాల్గొంటాడు దాంట్లో. బట్ న్యాచురల్ గాడ్ క్రియేటెడ్ ఆర్డర్లో మదర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ మేల్ హ్యాస్ దిస్ థింగ్ ఆఫ్ ఎంతమంది ఇప్పుడు మగసింహం ఎంతమంది ఆడసింహాలతో నేను పడుకోవాలని ఆలోచిస్తుంది. ఆడసింహం మాత్రం షీ వాంట్స్ టు హ్యావ్ సెక్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే దాని వలన స్త్రీలకు సెక్స్ వాళ్ళకి అవసరం లేదో కావాలి అనుకోరు అని నేను అంటలేదు దాని. కానీ ప్రైమరీ ఆస్పెక్ట్ అనేది మగవాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. సో వీడు మాట్లాడేది, వీడు ఆలోచించేది, వీడు బిహేవియర్ ప్యాటర్న్ అంతా కూడా దాని నుంచి రూట్ అయి వస్తుంది. అండ్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వే ఒక స్త్రీ కోరుకుంటాం. సో దాంట్లో ఇప్పుడు అంటే నాకు వచ్చిన ఇమీడియట్ థాట్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక రొమాంటిక్ ఆస్పెక్ట్లో నేను ఇలా వీడిని పెళ్లి చేసుకుంటాను, దాని తర్వాత ఇలా అవుతుంది అని ఒక అమ్మాయి అనుకోవడం మోస్ట్ ఆఫ్ ద టైం అబ్బాయి చెప్తాడు తనకి పెళ్ళికి ముందు. ఒక రిలేషన్షిప్ తను చెప్తాడు, అది తనే ఇమాజిన్ చేసుకోదు. వాడు ఇచ్చిన కమిట్మెంట్స్, వాడు చెప్పిన ప్రేమ మాటలు అనేసి అన్ని దాని షీ మేక్స్ ఎ పిక్చర్. ఆ పిక్చర్ రియల్ అవ్వదు. ఎందుకు రియల్ అవ్వదంటే వీడు ఏ ఎమోషన్ వాడు ఎక్కడ లైన్లో పెట్టాడో అది పిచ్చేసాడో దాన్ని సస్టైన్ చేసే కెపాసిటీ ఉండదు కొంతసేపు. కొన్ని రోజులు అయ్యాకనో లేకపోతే కొన్ని నెలలు అయిన తర్వాత. అదేంటి డిఎన్ఏలోనే ఉంటుందంటారా, మేకప్లోనే ఉంటుందా? డిఎన్ఏ ఎందుకు మేల్ డిఎన్ఏలో మేల్ ఈజ్ సో మచ్ ఇన్ టు సెక్స్. బట్ అది కాన్షియస్గా అన్నాడు అనుకూడదు. ఎందుకంటే కాన్షియస్గా నేను సెక్స్ కోసం అని వాడు అనుకుంటే విల్ ఫీల్ గిల్టీ బికాస్ దట్ ఈస్ నాట్ రియల్ యాక్సెప్టెడ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్. అందుకని లవ్ అనేది ఇప్పుడు లవ్లో సెక్స్ ఉండి తీరాలి లేదా అని అంటలేదు. బట్ వితౌట్ దట్ ఎలిమెంట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ లవ్ అనే దానికి మ్యాన్ ఉమెన్కి మధ్యలో మీనింగ్ లేదు. అప్పుడు పిల్లలుగా ఉండొచ్చు, అప్పుడు తండ్రులు పిల్లల్ని ప్రేమించవచ్చు, లేకపోతే బ్రదర్ సిస్టర్ని ప్రేమించవచ్చు, లేకపోతే ఇంకెవరో ప్రేమించవచ్చు. సో డిఫరెంట్ మ్యాన్ అండ్ ఉమెన్ ప్రేమించినప్పుడు 100% there will be element of sex in it. So women give sex for love అన్న ఆ స్టేట్మెంట్లో what do you mean by love? What does a woman actually want? అంటే you see that is the point. She wants security, she wants sense of belonging. నా మనిషి నా అనే ఒక ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ కావాలి ఒక అమ్మాయికి. ఆ బిలాంగింగ్ అంటే సెక్యూరిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు మీ పురాణాలు ప్రైమిటివ్ టైమ్స్లో ఒక బలంతో ఒక యానిమల్ నుంచి ఒక ఆపద నుంచి రక్షించడానికో తను కానీ తన పిల్లల్ని కానీ ఒక పర్టిక్యులర్ నా వాళ్ళు అనే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది మీకు ఎప్పుడైనా ప్యాక్ యానిమల్స్లో చాలా కామన్ అది. అండ్ హ్యూమన్స్ ఆర్ ప్యాక్ యానిమల్స్ బేసిక్లీ. ఆ ప్యాక్ యానిమల్ మెంటాలిటీ మగవాళ్ళకు ఉండదు. అయితే మగవాళ్ళు కూడా, ఎందుకంటే మగవాడు హంటింగ్కి వెళ్తాడు బయటికి. సో ఆడవాళ్ళకి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ బికాస్ ఆఫ్ ద వై ఆర్ దే కాల్డ్ వీకర్ సెక్స్. ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో ఒక సెక్యూరిటీ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అన్నీ దాంట్లోంచి వస్తుంది. ఇది ఒక ప్రైమరీ ఆస్పెక్ట్. సెకండరీ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్హరెంట్గా వాళ్ళ సెక్షువల్ పవర్ వాళ్ళకి తెలుసు. అంటే నా మీద మగవాడికి డిజైర్ ఉంటుంది, ఆ డిజైర్ అనేది ఒక ప్రథమ కారణం నాతో ఉండటానికి అని తెలుసు. ఎప్పుడైతే మగవాడు అది వేరే అమ్మాయి నుంచి కోరుకుంటున్నాడు అనుమానం వచ్చినప్పుడు సడన్గా మీ పవర్ని ఎరేజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఆ పవర్ అనే దానికి మీనింగ్ లేదు ఇంకా. ఎందుకంటే వాడు మిమ్మల్ని కన్నా ఇంకోళ్ళు ఎవరినో కోరుకుంటున్నాడు, లేకపోతే మీరు లేకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఒక ఇది వస్తుంది. అప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మ్యారీడ్ అయితే నేను భార్యని అని ఒక సెన్స్ ఆఫ్ రైటియస్నెస్, ఒక సెన్స్ ఆఫ్ అంటే నేను కరెక్ట్. అంటే మీరు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు నేను రైట్ రోడ్లో వస్తున్నా, వాడు రాంగ్ రోడ్లో వస్తున్నాడు అని మీ కోపం వస్తుంది చూడండి, అలాంటిది వస్తుంది. ఎందుకంటే అది సెన్స్ ఆఫ్ రైటియస్నెస్, నేను భార్యని అయ్యి ఉండి దాన్ని అది అని. ఒకవేళ భార్య అనే కమిట్మెంట్ ట్రెడిషనల్గా కల్చర్లో సొసైటీలో ట్రెడిషన్లో లేదనుకోండి, షీ విల్ బికమ్ లైక్ ఎనీ అదర్ గర్ల్. సో మీకు వచ్చిన బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ కన్విక్షన్ అనేది మీరున్న ఒక వర్చ్యూ ఆఫ్ ది సోషల్ పొజిషన్ నుంచి మీరు ఆ స్ట్రెంగ్త్ని తీసుకుని యూ ఫీల్ వెరీ చీటెడ్, యూ ఫీల్ వెరీ యాంగ్రీ, యూ ఫీల్ వెరీ దిస్ అబౌట్ ఇట్. ప్రొటెక్షన్ కోరుకోవడం, సెక్యూరిటీ కోరుకోవడం అనే టెండెన్సీ ఆడవాళ్లలో ప్రథమంగా ఉంటుందని చెప్పారు. అంటే అది లేని ఆడవాళ్లలో ఆడతనం లేదనా? ఏది లేదని? టు వాంట్ సెక్యూరిటీ అండ్ సెన్స్ ఆఫ్ ఐ డోంట్ థింక్ సో. అది ఇప్పుడు ఇందాక నేను ఒక మాట పడాను, వీకర్ సెక్స్ అనేది ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ వర్డ్. అది వీకర్ సెక్స్ అనేది మీకు ఫ్యూడల్ టైమ్స్ నుంచి ప్రిమిటివ్ టైమ్స్ నుంచి ఉంది. టుడే దట్ డజంట్ హ్యావ్ ఎ మీనింగ్. ఎందుకంటే విమెన్ ఇప్పుడు ప్రతి రంగంలో ఉన్నారు. ఆర్మీలో సోల్జర్స్ ఉన్నారు, సిఐఏ అనలిస్ట్ ఉన్నారు. దే ఆర్ ట్రాకింగ్ ఉసామా బిన్ లాదెన్ ట్రాక్ చేసిన ఉమెన్. సో ఈ రోజున ఉమెన్ వీకర్ సెక్స్ అనే దానికి మీనింగ్ లేదు. దట్ ఈస్ ఆల్సో ద రీజన్ వై మీకు ఎక్కువ డివోర్స్లు అవుతుంటాయి, ఎక్కువ ఇండిపెండెంట్గా బతకాలని చూస్తారు. ఏమాత్రం
కొంచెం మగవాడి మీద చిరాకు వచ్చిందంటే వదిలేస్తారు, బికాస్ దే ఆర్ బికమింగ్ లైక్ మెన్, విచ్ ఇస్ గుడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ బ్యాడ్. సో ఎంపవర్మెంట్ ఒకటి, ఇండివిజువాలిటీ ఒకటి, మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, మీ సోషల్ స్ట్రెంగ్త్ నుంచి వస్తుంది, యాక్సెప్టెడ్ నార్మ్ ఆఫ్ సొసైటీ కాబట్టి. సో ఎప్పుడైతే వీకర్ సెక్స్లోంచి వీకర్ అనేది తీసేస్తే సెక్స్ ఒకటి మిగిలి ఉంటుంది. Right. Then they will think like men after that. So then comes the fundamental point. ఇప్పటి ఈ మహిళలు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, బికాస్ ఎంత పవర్ఫుల్గా ఉండి ఒసామా బిన్ లాడెన్ ట్రాక్ చేసిన అమ్మాయి అయినా ఫైనల్లీ షీజ్ అన్ అమ్మాయి. తనకు కూడా ఏదో ఒక నీడ్ గ్యాప్ ఉంటుంది లోపల. కరెక్ట్. తన జీతం చీరలు కొనిపెట్టాలి హస్బెండ్ అని ఉండకపోవచ్చు, బట్ ఇంకేదో నీడ్ ఉంటుంది. వాట్ డూ యూ థింక్ దట్ నీడ్ ఇస్ మీ అనాలిసిస్ ప్రకారం? See, I think emotionally they are much more responsive and they get much more affected. అది డిఎన్ఏలో ఉందంటున్నాను. దట్ ఈస్ సమ్వేర్ ఇట్ రైట్ ఇన్ ద నేచర్. ఇప్పుడు నేను కాలిఫోర్నియా సినిమా చూసాను ఫస్ట్ టైం. ఫీమేల్ రెస్లర్స్ అసలు ఇద్దరు కొట్టుకుంటాం అనేది నేను ఇప్పుడు ఇట్ వాజ్ లైక్ సూపర్ ఎక్సైటింగ్ ఫర్ అస్ సినిమా. అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఓడిపోతుంది, ఇద్దరు అమ్మాయిలు దెబ్బలాడుకుంటారు, రెస్లింగ్ అయిపోయిందా ఒక అమ్మాయి ఓడిపోతే అమ్మాయి ఏడుస్తున్నాడు. ఏడుపు అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఫీమేల్ ట్రైట్. అంటే మగవాళ్ళు ఏడవాలని కాదు, బట్ ఒక మగ బాక్సర్ కానీ ఒక మగ రెస్లర్ ఓడిపోతే ఏడవడం. బట్ అమ్మాయి ఏడవకుండా ఉంటే అమ్మాయిలాగా అనిపించదు. ఇది ఆ సిచ్యువేషన్లో ఎస్పెషలీ నేను చెప్పేది యూనో. సో ఐ థింక్ దెర్ ఆర్ సమ్ ట్రేట్స్ ఆఫ్ విమెన్ విచ్ ఆర్ వెరీ పర్టిక్యులర్ టు దట్ బ్రీడ్. ఐ డోంట్ థింక్ అదే ట్రేట్ కనుక ఒకవేళ మగవాళ్ళు ఉంటే వీ కాంట్ బేర్ ఇట్. అండ్ అమ్మాయిల్లో అది లేకపోతే సంథింగ్ ఇన్కంప్లీట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉండి ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్గా ఉంటే అబ్బాయిలు ఇంటిమిడేట్ అయిపోతారని నా ఫీలింగ్. ఇంటిమిడేటెడ్, దే ఫీల్ ఆల్మోస్ట్ ఒక అంటే ఇలా తను ఇలా కలుగించుకొని ఎలా ఉన్నామా మై బేబీ అని అంటానికి మీకన్నా ఒక కొంచెం తక్కువ అనిపించారు. తక్కువ అంటే నేను కించపరచడం కాదు నేను చెప్పేది, షీ నీడ్స్ మీ అనే ఫీలింగ్ మగవాడికి రావాలి. ఎప్పుడైతే ఒక అమ్మాయి అది ఇవ్వటం మానేసిందంటే దెన్ సడన్లీ హీ గెట్స్ కట్ ఆఫ్. ఎందుకంటే నేనున్నా లేకపోయినా తనకి పర్వాలేదు అన్న ఇండివిజువాలిటీ అమ్మాయికి వచ్చింది అని తను ఫీల్ అయితే దెర్ విల్ బి ఎమోషనల్ డిస్కనెక్ట్. ఎలా అయితే సెక్షువాలిటీ ఇస్ ద వెపన్ ఫర్ అ వుమన్, దట్ సెన్స్ ఆఫ్ గివింగ్ దట్ సెక్యూరిటీ అండ్ పవర్ అండ్ కంఫర్ట్ ఇస్ ద వెపన్ ఫర్ అ మ్యాన్, యు ఆర్ సేయింగ్. కరెక్ట్. సో ఎలా అయితే నేను అవసరం లేదు ఇంకో అమ్మాయిని చూస్తున్నాడని ఈవిడ బాధపడుతుందో సేమ్ థింగ్ ఫీల్ దట్ ద ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు అనేది ఎవరు భరించలేదు. అది నో హ్యూమన్ బీయింగ్ కెన్ టేక్ ఇట్. ఎందుకంటే ప్యాక్ యానిమల్స్లో ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కోహెషన్కి. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక యాక్టర్ ఉన్నాడు. నేను ఫస్ట్ టైం తనకి బ్రేక్ ఇచ్చాను సినిమాలో ఒక 7-8 years బ్యాక్. తన గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్, ఫ్యాన్సీ. తను వచ్చి 24 గంటలు తనతో ఉంటుంది. 24 గంటలు అంటే ఇప్పుడు షూటింగ్ వచ్చేసి షూటింగ్ దగ్గర అక్కడ కెమెరా ముందు యాక్ట్ చేస్తూ ఉంటే ఈ కెమెరాకి టేప్ నుంచి జాను డిడ్ యూ హ్యావ్ జ్యూస్ జాను అని మాట్లాడుతూ ఉంటాను. నేను ఎక్కడో కెన్యాలో షూటింగ్ చేస్తూ ఉంటే పైన అక్కడి నుంచి అక్కడ దూకాలి. నేను నాతో హీస్ జంపింగ్ ఫ్రమ్ దేర్ అని చెప్పింది నాతో ఈ అమ్మాయి. నేను తను జంప్ చేయడు, ఒక డూప్ జంప్ చేస్తాడని చెప్పాను. నో హీ టోల్డ్ మీ హీ డజంట్, వై విల్ హీ జంప్, అది లీడ్ ఇస్తాడు తర్వాత వేరే షాట్లో డూప్ జంప్ చేస్తాడు అని నాకు చెప్తామంటే నేను డైరెక్టర్ అన్నా. తను ఇక్కడి నుంచి అడిగింది యూ టోల్డ్ మీ నువ్వు అవసరం లేదంట అన్నాడు. ఈ అమ్మాయి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇద్దరు కొట్టుకున్నారు అక్కడ. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎండ్లో షూట్ చేస్తామంటే అక్కడ నుంచి కంటిన్యూస్గా అమ్మాయి చెమటలు గారిపోతా వీడి కోసం వెయిటింగ్. మధ్యలో మనిషి లేచేది. నేను ఒకరోజు ఏమన్నానంటే ఈ పని చేసి ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు నవ్వుతా పలకరించి ఫ్రెష్గా ఉంటే ఆడికి ఒక కాంట్రాస్ట్ దొరుకుతుంది. ఆడు ఇక్కడ చేసిన దానికి వచ్చి నువ్వు లేని ప్రపంచంలో ఆడు వచ్చి మళ్ళీ నువ్వు లేని ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఆ కాంట్రాస్ట్కి నీకు లేకుండా నువ్వు కంటిన్యూస్గా ఆడుతూ ఉన్నప్పుడు ఇట్ విల్ బికమ్ వెరీ ఫటీగ్ వచ్చేస్తుంది ఒక స్టేజ్లో అని నాకు చిన్న ఉచిత సలహా పాడేశాను అమ్మాయికి. షీ గాట్ వెరీ అఫెండెడ్. షీ సెడ్ నువ్వు తనకే కావాలి తనే అంటాడు అది మీన్ చేయరని చెప్పాను. నువ్వు లేకుండా ఉండలేను రా అంటే ఆడు ఆల్రెడీ కమిటెడ్ ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు. దాని తర్వాత ఇప్పుడు వద్దులే ఇప్పుడు అవసరం లేదని ఆడు చెప్పలేడు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు ఒకసారి అది ప్రాక్టీస్ చేసి నువ్వు రావటం మానేస్తే ఆడు ఎన్నిసార్లు అడుగుతాడు చూడాను. జస్ట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. వాడు ఒక స్టేజ్లో అనీషాడు నీతో, నువ్వు అది నమ్మేసి ఆడు నిజం చెప్పాడు, అప్పుడు అబద్ధం చెప్పాడని అంటలా.
కానీ ఆ టైంలో ఆడు ఇమాజిన్ చేయలేదు ఈ సినారియో అంతా ఇలా ఉంటుంది దాని తర్వాత అని. రైట్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ అమ్మాయి నేను సరే నువ్వు నేను తర్వాత వస్తాను అని చెప్తే ఓకే అన్నాడు. తర్వాత 3-4 రోజులు రాకపోయినా అడగలేదు. అప్పుడు తను ఏముందని నువ్వు చెప్పింది కరెక్టే అన్నది. నేను చెప్పి అంటే ఆడికి ప్రేమ లేదని కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. ఆ టైంలో చెప్పింది తర్వాత దాని నుంచి ఏమవుతుందని ఆడు ఇమాజిన్ చేయలేదు. ఇందాక చెప్పినట్టు ఇది అయిపోయి, కానీ అప్పటికీ ఆడు అసలు ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేను అది రాత్రి రాగానే అమ్మాయితో కూర్చుని పట్టుకుని ఇలా వెళ్ళి షికార్లు తీసుకెళ్ళి అన్నీ చేసేవాడు. అంటే నేను చెప్పిన తర్వాత 24 hours ఉండేది 18 hours తగ్గి ఉంటుంది. 6 hours 7 hours ఏదో గ్యాప్ ఉండడం మధ్యలో మ్యాక్సిమం. ఇది అయిన తర్వాత ఒక హార్డ్లీ 3 months తర్వాత ఈ లైఫ్లో ఇంకొక అమ్మాయితో హీరోయిన్తో యాక్ట్ చేసాడు అండ్ ఈ లెఫ్ట్. ఇప్పుడు ఈ మొత్తం ఎగ్జాంపుల్లో అమ్మాయి ఏం కోరుకుని ఉంటుంది? అమ్మాయికి విపరీతంగా ఇష్టం ఇతనంటే, దాంట్లో డౌట్ లేదు. వాడికి కూడా అమ్మాయి అంటే విపరీతమైన ఇష్టం. కానీ ఆ ఇష్టం ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇట్ కేమ్ సో క్రాంప్ట్ వచ్చేసరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే దీనికి కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బట్ ఇది ఇక్కడ రిలవెన్స్, దీనికి సంబంధం లేని విషయం అది. ఇప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తుంది ఏంటి ఇలా జరిగింది, ఓకే అయిపోయింది, ఇంకా ఏడుస్తాను, సరే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఏది చేద్దాం ఏంటి. ఫస్ట్ నేను చాలా ఫీల్ అయిపోయాను అమ్మాయి ఏడవటం, ఇలా జరిగిందా ఏం చేద్దాం అన్నది. తర్వాత ఇంకా ఏడుస్తాను అయిపోయింది కదా ఇంకా ఏడుస్తే లేదు ఇంకా అయిపోయింది ఇంకా ఏడిస్తే చిరాకు వస్తుంది. అంటే సేమ్ ఎమోషను మీరు సస్టైన్ చేస్తున్న కొద్దీ దాని రంగు మారిపోతూ ఉంటుంది. ప్రేమ కూడా అంతే. అప్పుడు ఏమవుతుంది, నన్ను గట్టిగా కౌగిలించుకున్న తర్వాత అది ఆ కౌగిలింత అనేది 10 seconds బాగుండొచ్చు, 20, 30, 45, 50కి వచ్చేటప్పటికి ఇంక వదలదా అనిపిస్తుంది, ఎవరు ఇంక వదలదా అనిపించవచ్చు. 1 minute అయిపోయికి చిరాకు వచ్చేస్తుంది. ఏ ఎమోషన్ అయినా అదే కౌగిలింత అవచ్చు, మాట్లాడవచ్చు, దగ్గర చేతులు పట్టుకుని ఉండొచ్చు, జస్ట్ ఇద్దరు కూర్చుని ఉండొచ్చు, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పైరీ టైం. ఆ ఎక్స్పైరీ టైము అవతలోడు అనుకుంటున్నాడు కాబట్టి నేను ఇంకా ఉంటున్నానా, తను అనుకోవట్లేదు కానీ చెప్పడానికి తనకు నోరు రావట్లేదు కాబట్టి కంటిన్యూ అవుతుందా, తెలియకుండా ఇద్దరికి లోపల ఒక రిసెంట్మెంట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ రిసెంట్మెంట్ అనేది ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఎంత ఎక్కువ తెలిస్తే మీకు అవతల మనిషి అంత మీకు ఎక్స్పెక్టేషన్ అంత తెలిసిపోతూ ఉంటుంది. మీ లాజిక్ ప్రకారం ఇద్దరు మనుషుల మధ్య అంత తీవ్రమైన ప్రేమ లేకపోతే ద పాసిబిలిటీ టు సస్టైన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. తీవ్రమైన ప్రేమ అనేది అది మనసులో ఉండటానికి ఫీల్ అవ్వటానికి దాని ఎక్స్ప్రెషన్లో మీరు ఎంత పెడుతున్నారు అనే దానికి డిఫరెన్స్ అంటున్నాను నేను. దాన్ని ఇప్పుడు నేను ఐ లవ్ యూ అంటాను, ఐ లవ్ యూ ఒక అమ్మాయితో ఐ లవ్ యూ. సో తర్వాత మళ్ళీ 2 minutes మళ్ళీ ఫోన్ చేసి ఐ లవ్ యూ, మళ్ళీ 5 minutes. అప్పుడు తన ఫ్రెండ్తో ఏం చెప్తుంది, ప్రతి 5 నిమిషాలు ఒకసారి ఫోన్ చేస్తాడు తెలుసా నాకు, అసలు నేను నా వాయిస్ వినకపోతే తను ఉండలేడు. ఆ 5 minutes 2.5 minutes ఫోన్ వస్తుంది. తర్వాత 1 minute ఒకసారి వస్తుంది, 30 seconds ఒకసారి వస్తుంది, ఐ లవ్ యూ అని పెట్టి మళ్ళీ రింగ్ చేస్తున్నాడు. అప్పుడు చిరాకు వస్తుంది. సో ప్రతి దానికి అటు ఎక్స్పైరీ టైం ఉంటుంది. ఐ మీన్ ఎంత దానికి వెళ్ళాలని. సో నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇప్పుడు ఒక స్త్రీ ప్రేమ కోరుకోవటానికి ప్రేమించడానికి అంటే ఇది అబ్బాయి కూడా వర్తిస్తుంది, ఉట్టి స్త్రీకి వర్తిస్తుంది నేను అనట్లేదు. వాళ్ళు కమిట్ అయిన దానికి ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఒకసారి శృతి మించుతుంది. ఆ శృతి మించింది అని చెప్పడానికి వాళ్ళిద్దరూ చెప్పుకోలేరు, ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయిపోయారు కాబట్టి. అప్పుడు నువ్వు లేకుండా ఒక్క క్షణం బతకలేను. మీరు స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఇవాళ మాట్లాడారు. ఓకే ఫైన్, అదే నేను లేకుండా ఒక్క క్షణం కూడా బతకలేను అని అమ్మాయి అనుకుంది అని చెప్పాడు. వాడు చెప్పాడు ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్లో ఉన్నప్పుడు వాడు ప్రతి క్షణం ఆడు చెప్పిన మాట కరెక్టే, కానీ ప్రతి క్షణం ఈ అమ్మాయితోనే ఉండాలి అని వాడు ఆ టెన్షన్ ఆడు ఐ మీన్ వాట్ యు కాల్ హీ కాంట్ సస్టైన్ చేయలేక లేదు. ఇప్పుడు నాకు అట్లీస్ట్ 1 గంట నేను ఒంటరిగా ఉండాలి, లేకపోతే నా ఫ్రెండ్స్తోనే నేను సినిమాకి వెళ్తాను, లేకపోతే నేను ఎవరితో బాతకాన్ని కొడతాను, లేకపోతే ఇలాంటి చెప్పడానికి ఆడికి కమిట్మెంట్కి ఎగెయిన్స్ట్గా వెళ్తున్నాడు అన్న గిల్ట్ తోటి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అది ఎప్పుడు అమ్మాయికి తెలుస్తుంది అబద్ధాలు చెప్తున్నాడని. అవును, అప్పుడు షీ విల్ ఫీల్ ఆబ్వియస్లీ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్, రైట్ఫుల్లీ సో. షీఈస్ గాట్ ఎవ్రీ జస్టిఫికేషన్ టు ఫీల్ అప్సెట్. కానీ ఆడ అబద్ధం ఎందుకు చెప్తున్నాడు తనకి, బికాజ్ ఆడ హర్ట్ చేయడం ఇష్టంగా చెప్తున్నాడు, మోసం చేయాలని కాదు. కానీ ఇది స్లోగా అంటే ఇప్పుడు నాకు ఒక కపుల్ తెలుసు, తను నాకు బాగా తెలుసు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. హీఈస్ మ్యారీడ్. ఒక పర్టిక్యులర్ స్టేజ్లో తనకి ఇంకో అమ్మాయి ఎవరు పరిచయం, ఆ అమ్మాయి కూడా తెలిసినాడు.
సో ఇప్పుడు ఏమైంది, ఇక ఉన్న ఈ లిమిటెడ్ సర్కిల్లో తను ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ అమ్మాయి ఒక మాడి మొహంతో ఉంది. ఎందుకు మాడి మొహం? బికాస్ తను టైంకి రాడు, రాత్రి ఏదో వస్తాడు, ఇది అది అని. కానీ అక్కడ ఆ అమ్మాయి చూస్తే షీస్ విత్ సచ్ నైస్ స్మైల్, హాయ్ హౌ యూ అని. ఈ ప్రెజెంట్ ఫేసు మీరు ఇంటర్కట్ నెక్స్ట్ ప్రపంచంలో తను ఒక మాడిమోహంతో ఉంది. కానీ మాడిమోహం ఉన్న వైఫ్కి తను మాడిమోహంతో ఉన్నదని తెలియదు. ఎందుకంటే తను ఫీల్ అవుతున్నది దాచుకోలేక ఎక్స్ప్రెస్ చేస్తాను. నేను ఇంత అంటే ప్రొటెస్ట్ చేస్తాను. యాక్చువల్గా తను ప్రొటెస్ట్ ఎందుకు చేస్తుంది, నేను ఇంత ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈడు పొద్దున్నే రాత్రి ఎక్కడెక్కడో తిరిగి రాత్రి 11కి వస్తే అక్కడ నవ్వుతూ మాట్లాడితే ఆడికి కేర్ లేదు కాబట్టి రేపు పొద్దున్న 12కి వస్తాడు, ఇంకో రోజు రాత్రి రాడు అని తన ఫీలింగ్. అది కరెక్టే కూడా. కానీ ఏమవుతుంది, ఆ నిరసన తెలియచేయడానికి తను ఒక మాడిమొహం పెడుతుంది. నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు అని చెప్పడానికి మనం డెమాన్స్ట్రేషన్లో ప్రొటెస్ట్ చేసినట్టు ఆ మాడిమోహం అనేది ఒక డెమాన్స్ట్రేషన్. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్లో మీరు అబ్బాయిల పక్షమా మాడిమోహం పక్షమా? నేను చెప్పేదండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎప్పుడైతే మాడిమోహం చూసాడో అది ఇంకా అట్రాక్ట్ అయిపోతాడు అవతల అమ్మాయికి. ఎందుకంటే కాంట్రాస్ట్ ఆఫ్ ద ఫేసెస్ ఇట్ సెల్ఫ్ గివ్స్ జస్టిఫికేషన్. కానీ ఈ అమ్మాయికి అప్పుడు స్మైలింగ్ ఫేస్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మాడిమోహం పెట్టుకుంటుంది. అది నేను అదే చెప్తున్నాను. బట్ జస్ట్ లెట్ మీ కమ్ టు ద థింగ్. అప్పుడు ఈ అమ్మాయి ప్రొటెస్ట్ చేయటంలో అది కరెక్ట్. కానీ ఇదేంటి, కమ్యూనికేషన్ చేయట్లా. ఎందుకు మాడిమోహం పెడతాంది తను, ఎందుకు తను పొద్దున్న నుంచి రాత్రి వరకు వీడి కోసం వెయిట్ చేసి మదన పడిన ఆస్పెక్ట్ వాడికి తెలియదు. ఎందుకంటే ఆడు ఆ అమ్మాయి వేరే అమ్మాయితో హ్యాపీగా చేస్తాను. అమ్మాయి ఈజ్ ఎంజాయింగ్ హిస్ టైమ్ విత్ అదర్ గర్ల్. ఇంటర్కట్లో ఈ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందంటే అసలు మైండ్లోకి రావట్లేదు. మ్యాక్సిమం ఓకే కొంచెం అప్సెట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వాడు ఫీల్ అవ్వట్లేదు. ఇంటికి వచ్చేసరికి ఉట్టి మాడి మొహం కనిపిస్తుంది. ఏంటి మొహం ఏదో అంత పోయినట్టు, నేను పని చేస్తున్నాను కదా ఏదో అంటాడు. ఆ పని చేసే టైంలో ఎంజాయ్ కూడా చేయొచ్చు, అది వేరే విషయం. బట్ ఈస్ ఫిజికల్లీ వర్కింగ్, ఫేర్ ఎనఫ్. స్లోగా ఎప్పుడైతే ఈ అమ్మాయిలో ఉందో వాడి ఫీలింగ్ పోతూ ఉంటుంది, ఆడు ఇంకా డిస్టెంట్ అయిపోతూ ఉంటాడు. ఈ డిస్టెన్స్ అంతా ఈ అమ్మాయి వేరే కారణాల వల్ల ఈ అమ్మాయి అనుకుంటుంది. ఈ అమ్మాయి కూడా ముఖ్యమైన కారణం అని తనకు తెలియదు. ఎందుకు తెలీదు, తన మనసులో ఉంది, తను కరెక్ట్గా క్లియర్గా చెప్పలేకపోతుంది. కేవలం తన బాడీ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాను. సేమ్ థింగ్ హీఈస్ డూయింగ్. సో ఎవ్రీ అమ్మాయి స్టోరీ నాకు తెలిసిన అమ్మాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది కేవలం మగోడేస్తాడు. ఎప్పుడు నాకు తెలిసిన ఏ అమ్మాయి కూడా తను గ్రాంటెడ్గా తీసుకోలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మగోడు చెప్తాడు, ఇది కోటింగ్ టైంలో నేను ఇలా చూసుకుంటాను, అలా చేసేస్తాను, నీ కోసం పడి చేస్తాను, ఇది అది అని చెప్తాడు. 90% ఆఫ్ ద టైం యూ వోంట్ బి ఏబుల్ టు డూ. మీరు ఎవరైనా అమ్మాయికి ప్రామిసెస్ చేశారా? చేశాను. నిలబెట్టుకున్నారా? కొంతవరకు నిలబెట్టుకోవాలా, అదే కదా. అందుకని నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నారు. సో బహుశా నా పాయింట్ ఏంటంటే, ఒక మనిషి మగవాడి నైజం ఇది. మగవాడు అంటాడు ఇలా ఆలోచిస్తాడా, ఇలా బిహేవ్ చేస్తాడా, ఇలా ఏదో అంటాడు, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఒకటి అర్థమైనప్పుడు టు డీల్ విత్ ఎ మ్యాన్ విల్ బి ఈజీ. అండ్ ద సేమ్ థింగ్ గోస్ ఫర్ మ్యాన్. అంటే మ్యాన్ని స్పెషల్గా నేను ట్రీట్ చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదంతా నేను చెప్పేది ఒక డిపెండెన్స్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు. డిపెండెన్స్ అంటే ఏంటి, సోషల్గా ఇదిగా నాకు భార్య ఉండాలా, భర్త ఉండాలా, నా పిల్లలు ఉన్నారు, ఒక సొసైటీలో అది లేనప్పుడు అమ్మాయి అబ్బాయితో సమానం. వాళ్ళకున్న సెక్షువల్ ఫ్రీడమ్ అవ్వచ్చు, లేకపోతే అసర్టివ్నెస్ అవ్వచ్చు, లేకపోతే నాకేమనిపిస్తే అది చేస్తాను, నాకు నువ్వు లేనప్పుడు నేను నా ఫ్రెండ్స్తో ఉంటాను, అవి నువ్వు ఐ ప్రిఫర్ టు స్పెండ్ మై టైం. ఈ మధ్య నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ వాజ్ గెటింగ్ మ్యారీడ్. జస్ట్ 1 month ముందు షీ కాల్డ్ ఆఫ్ ద మ్యారేజ్. ఎందుకు ఏమైందని అడిగాను తను. అరే ఏదైనా మాట్లాడితే ఫోన్లో ఉంటాడు ఎప్పుడు అని చెప్పింది. సో సమ్ పీపుల్ హ్యావ్ ద హ్యాబిట్ కాన్స్టెంట్లీ ఫోన్లో వస్తూ ఉంటాయి వాళ్ళకి. అప్పుడు తను ఉన్నప్పుడు మాట్లాడతాడు ఫ్రెండ్స్ తోటి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడటం అనేది షీ జస్ట్ డిడ్ంట్ లైక్ ఇట్. ఎందుకంటే తను ఉన్నప్పుడు యా అండ్ షీ కాల్డ్ ఆఫ్ వేర్, వాళ్ళు కార్లో వెళ్తున్నారంట. కార్లో వెళ్తూ ఉంటే అండ్ షీ జస్ట్ ఆస్క్ ద డ్రైవర్ టు స్టాప్. ఫోన్లో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే షీ టుక్ ద డోర్ అని వెళ్ళిపోయింది. అది దట్స్ ఇట్, వాక్డ్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రాఫిక్, యూనో. సో నేనేమంటున్నాను, బికాజ్ షీ డజన్, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, రిలేషన్షిప్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి బిహేవియర్ ఏంటి, వాడుకున్న పర్సనల్ హ్యాబిట్స్ ఏంటి, వాడు ఎక్స్ప్రెస్ చేసే తీరేంటి, అన్నీ అమ్మాయి చూస్తుంది ఇప్పుడు బికాస్ ఆఫ్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ ఇండిపెండెన్స్. సో షీ డజంట్ వాంట్ టు గెట్ కాట్ ఇన్ సమ్ రాంగ్ థింగ్.